హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ జోష్ వ్లాగ్స్. ఆ వెంకటేశ్వరుడు వడ్డీ కాసుల వాడని మనందరికీ తెలుసు కదండి. అదేవిధంగా మా చేత 8వ వారం వ్రతం కూడా చేయించుకున్నారు. మాకు కూడా అలాగే కుదిరిందనుకోండి, అది మా అదృష్టం. పూజ ప్రిపరేషన్ అంతా మీతో షేర్ చేసుకోవడానికి లాంగ్ వీడియోతో వచ్చేసాం, చూసేయండి. ఫస్ట్ పూజ అంటే మనందరికీ కావాల్సింది ప్రసాదాలే కదండి. నేను సప్త ప్రసాదాలు స్వామివారికి నివేదనగా చేశాను. వాటి ప్రిపరేషన్ ఫస్ట్గా సేమియా పాయసం కోసం ఒక చిన్న మూకెట్లో సేమియా వేయించుకొని ఆవు పాలను మరిగించి సేమియా వేసి ఉడికించాలి. రుచికి తగినట్టు పంచదార, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవడమే. స్వామివారికి ప్రీతికరమైన ప్రసాదాలలో నువ్వులుండలు ఇంపార్టెంట్ అండి. వాటి కోసం నువ్వులను మిక్సీ జార్లో తీసుకొని తురిమిన బెల్లాన్ని వేసి మిక్సీ పట్టుకొని వాటిని కరెక్ట్గా 7 ఉండలు వచ్చే విధంగా చేసుకోవాలండి. పిండి ప్రమిదల కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో కావలసినంత బియ్యపు పిండిని వేసుకోవాలండి. నేనైతే 7 ప్రమిదలు చేస్తున్నాను, వాటి కోసం సరిపడా బియ్యపు పిండిని తీసుకుంటున్నాను. బియ్యపు పిండిలో తురిమిన బెల్లాన్ని వీడియో చూపించినట్టు కొంచెం, ఆవు నెయ్యిని కొంచెం యాడ్ చేసి పిండి మొత్తాన్ని ఆవు పాలతోనే కలపాలండి. వాటర్ ఎక్కడ యూజ్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల పిండి దీపాలు అనేవి విరిగిపోకుండా, పగుళ్ళు రాకుండా ఉంటాయండి. చాలా స్మూత్గా వస్తుంది పిండి కూడా. ఆవు పాలతో మొత్తం కలుపుకొని పిండిని ఉండలా చేసుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలండి, పక్కన పెట్టాలి. అరగంట సేపు నానిన పిండిని తీసుకొని మనం 7 ప్రమిదలు చేస్తున్నాం కాబట్టి 7 సమానంగా ఉండలుగా చేసుకోవాలి. ఏడు ఉండలు కంప్లీట్ అయిన తర్వాత ఈజీ మెథడ్లో ప్రమిదల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక చిన్న గ్లాస్ తీసుకోండి, దాంట్లో బియ్యం పిండిని ఉండలు అంటుకోకుండా ఉండేలాగా వేసుకొని చేసుకోవాల్సిన ఉండను ఒక దాన్ని పెట్టుకొని మన ఇంట్లో ఉండే చపాతీ కర్ర కానీ లేదా పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో కానీ లోపలికి ఒక హోల్లా ప్రెస్ చేస్తే చాలు. వెనక్కి తిప్పి ఒకసారి కొట్టగానే మనకి ప్రమిద అనేది వచ్చేస్తుందండి. సేమ్ ప్రొసీజర్లో 7 ప్రమిదలు చేసుకున్న తర్వాత పసుపు కుంకుమతో ఇలా ప్రమిదలన్నిటికీ గోవింద నామాలు పెట్టుకోవాలండి.
7 ప్రమిదలకి గోవిందనామాలు పెట్టుకున్న తర్వాత 7 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా వేసుకొని ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. ఈలోపు మా హస్బెండ్ దేవుడి పీఠం దగ్గర కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమిగ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్టసంహార నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవత్స వక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధా తనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్య యౌవన రూపవతవే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మిని ప్రియాయ నమః. ఓం ధర్మపతే శనీశ్వరుడు స్వామి, నా పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారు. అందరినీ పూజించినట్లు నన్ను పూజించటం లేదు. ఇక నుండి నాకు ప్రీతికరమైన శనివారం రోజు నన్ను పూజించి నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలమును ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు. అందులకు స్వామి చిరునవ్వు నవ్వి, శనేశ్వర, నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తులు ఒక శనివారం రోజు ప్రారంభించి 7 శనివారములు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఎవరు ఆచరిస్తారో వారికి నువ్వు ఇచ్చే ఫలితంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. శనిగ్రహ దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు, ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందుతారని వరమిచ్చాడు అని సూతుడు చెప్పింది విని సౌనకాది మహామునులందరూ ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి స్వామి అనుగ్రహం పొందిన వారి కథను చెప్పమని అడిగినారు. అంతట సూత మహర్షి చెప్పడం ప్రారంభించినాడు. చతుర్థాధ్యాయం సమాప్తం. వెంకటనాయక, కలియుగంలో వెంకటేశ్వర స్వామిని మించిన దైవం వేరు లేడు. ఈ 7 శనివారంలో వ్రతంలో స్వామివారిని పూజించిన వారికి శని దోషాలు నశించి శ్రీ స్వామి అనుగ్రహం పొందుతారని సూత మహర్షి సౌనకాది మహామునులకు చెప్పినాడు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవము. భక్తి శ్రద్ధలతో స్వామిని అర్చించిన వారికి ఇహకర సౌఖ్యములు భోగభాగ్యములు కలుగును. శ్రీ స్వామి వారి ఇష్టమైన ఈ 7 శనివారం వ్రతమును ఆచరించిన వారికి కష్టములు తీరును, గ్రహబాధలు నశించును, సంపదలు కలుగును, వారి అందరికీ సర్వసుఖములు కలుగును. ఈ వ్రతము ఆచరించిన వారికి అసాధ్యం అనేది లేదు. కలియుగమున ఈ శనివార వ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. ఈ వ్రతము చేసి అర్చించి కథను చదువుకున్నవారు ధన్యులు. శ్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా.